హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఫస్ట్ పేపర్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్‌లో ఉన్న నెక్స్ట్ టాపిక్ చూస్తున్నాము. ఇక టాపిక్ నేమ్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ మల్టిపుల్ చైల్డ్‌హుడ్? ఓకేనా. టాపిక్ నేమ్ ఏంటి? మల్టిపుల్ చైల్డ్‌హుడ్. ఓకేనా. మల్టిపుల్ చైల్డ్‌హుడ్ మీన్స్ ద చిల్డ్రన్ డు నాట్ ఎక్స్‌పీరియన్స్ చైల్డ్‌హుడ్ ఇన్ ద సేమ్ వే. ఇది మనము ఇంతకుముందు వీడియోలో చూసుకున్నామనమాట. డైవర్సిటీస్ ఇన్ చైల్డ్‌హుడ్‌లో పిల్లలందరి చైల్డ్‌హుడ్ ఒకేలాగా ఉండదు. ఒకరి చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్ వేరొకరి చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్‌తోని డిఫరెంట్‌గా ఉంటదని తెలుసుకున్నాం గదా! ఇది గూడా అదే సేమ్. చైల్డ్‌హుడ్ షుడ్ ఐడియల్లీ ప్రొవైడ్ చిల్డ్రన్ విత్ ఎడ్యుకేషన్ అండ్ ప్లే, లవ్ అండ్ ఎంకరేజ్‌మెంట్స్, సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, వయలెన్స్, అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ మనము ప్రొవైడ్ చేయాలి పిల్లలకి చైల్డ్‌హుడ్‌లో. ఏంటిది? ఎడ్యుకేషన్ అండ్ ప్లే, లవ్ అండ్ ఎంకరేజ్మెంట్, సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, ఫ్రీ ఫ్రమ్ ఫియర్, వయలెన్స్, అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ ఏది లేకుండా అంటే ఫియర్ గానీ, వయలెన్స్ గానీ, అబ్యూస్ గానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ గానీ ఇవన్నీ లేకుండా పిల్లల్ని చూసుకోవాలి మనం చైల్డ్‌హుడ్‌లో. ఓకేనా. సో, చైల్డ్‌హుడ్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ద పీరియడ్ బిట్వీన్ బర్త్ అండ్ అడల్ట్‌హుడ్. ఖాళీ చైల్డ్‌హుడ్ అంటే మనం ఎక్కడి నుండి ఏ పీరియడ్ అని చెప్పుకుంటాం నార్మల్‌గా. ఆహ్, బర్త్ అంటే ఇక్కడ ఇక్కడ బర్త్ అంటే ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇన్ఫాన్సీ అనమాట. లైక్ 0-2 ఇయర్స్ మనకు ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం. నెక్స్ట్ చైల్డ్‌హుడ్ తర్వాత వచ్చేదేంటి? అడాలసెన్స్. అది వీళ్ళు అడల్ట్‌హుడ్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అది జస్ట్ బర్త్‌కి, అడల్ట్‌హుడ్‌కి మధ్యలో ఒక పీరియడ్ కాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ అని అంటున్నారు. ఓకేనా. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ కండిషన్స్ ఆఫ్ ద చైల్డ్ లైఫ్. మన చైల్డ్‌హుడ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే మన లైఫ్‌లో ఉన్న కండిషన్స్ అనమాట. కండిషన్స్ అంటే మనకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లాంటి రిసోర్సెస్ ఉన్నాయి, మనము దేన్ని రిసీవ్ చేసుకోగలుగుతాము. రిసీవ్ చేసుకోగలగడం అంటే మన యాక్సెస్ ఎంతవరకు ఉంది. మనం దాన్ని ప్రొవైడ్ చేయగలుగుతామా, చేయగలమా మన పిల్లలకి అనేది. ఎందుకు అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే మన ఎకనామిక్ స్టేటస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్. ఏ చైల్డ్ ఫ్రమ్ ఎ వెల్తీ ఫ్యామిలీ అండ్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ మే బి ద సేమ్ ఏజ్ బట్ దేర్ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ మే బి వెరీ డిఫరెంట్. ఇక్కడ ఒక పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన పిల్లవాడు గానీ, లేకపోతే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లవాడు గానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏజ్ ఒకటైనా సరే, వాళ్ళ చైల్డ్‌హుడ్ ఎక్స్పీరియన్స్ వేరే ఉండొచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ వేరే ఉంటది. వాళ్ళ ఆపర్చునిటీస్ వేరే ఉంటాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకు అంటే సేమ్ అక్కడ మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, వాళ్ళ కల్చర్ గానీ, వాళ్ళ సోషల్ స్టేటస్ గానీ, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ గానీ అవన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తాయి వాళ్ళ చైల్డ్‌హుడ్ మీద. ఓకేనా. సేమ్ ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సేమ్ చైల్డ్‌హుడ్. ఇద్దరు పిల్లలకి సేమ్ ఏజ్ ఉంది గాబట్టి వాళ్ళిద్దరూ సేమ్ చైల్డ్‌హుడ్‌నే లీడ్ చేస్తున్నారనుకుంటే అది తప్పు. ఎందుకంటే దేని మీద డిపెండ్ ఉంటది? వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉంటది వాళ్ళ చైల్డ్‌హుడ్ అనేది. ఓకేనా. వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళు ఉంటున్న ప్లేస్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద డిపెండ్ అయ్యి ఉంటది ఒకరి చైల్డ్‌హుడ్. ఓకేనా. ఇప్పుడు మల్టిపుల్ చైల్డ్‌హుడ్ అంటే ఏంది అంటే ఒక మనము చైల్డ్‌హుడ్ అంటే ఇగ అందరూ చిన్నపిల్లలు ఇట్లనే ఉంటారు. ఆడుకుంటా, పాడుకుంటా మంచిగుంటారని మనం అనుకుంటాం. కానీ అట్లా ఉండరు. చైల్డ్‌హుడ్ అనేది మల్టిపుల్ ఉంటదనమాట. ఓకేనా. చిల్డ్రన్స్ చైల్డ్‌హుడ్ మే వ్యారీ అకార్డింగ్ టు థెర్ సోషల్ పొజిషన్, ఎకనామిక్ కండిషన్, ఫ్యామిలీ అండ్ కల్చర్, ప్లేస్ అండ్ ఎబిలిటీస్ వీటన్నిటి ద్వారా ఒకరి చైల్డ్‌హుడ్ అనేది ఇంకొకరితోని డిఫరెంట్‌గా ఉంటది. ఓకేనా. Next, for example, in some rural areas, adolescence may be treated as a separate stage, may not be treated as a separate stage. Once children become physically mature, they may be expected to take adult responsibilities such as earning, household work, and even marriage. ఇక్కడ చూడండి కొన్ని రూరల్ ఏరియాస్‌లో ఎట్లా అంటే అడాలసెన్స్ అంటే ఏంటి? టీనేజ్. లైక్ 12, 13-19, 20 ఇయర్స్ వరకు. ఓకేనా. ఆ ఏజ్‌లో ఏమైతది మనకు ఫిజికల్ మెచ్యూరిటీ వస్తది. అప్పుడు అంటే ఇక్కడ ఏమంటారంటే కొన్ని రూరల్ ఏరియాస్‌లో అడాలసెన్స్‌ని ఒక సెపరేట్ స్టేజ్‌గా ఎప్పుడు ట్రీట్ చెయ్యరు. దాన్ని ఏమని అనుకుంటారు వాళ్ళు, ఇక వీళ్ళు పెద్దోళ్ళయిపోయినారు. వీళ్ళు వాళ్ళు అడల్ట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని, లేకపోతే ఎర్న్ చేయాలని, లేకపోతే హౌస్ హోల్డ్ వర్క్ చూసుకోవాలని, లేకపోతే పెళ్లి చేసేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కొన్ని రూరల్ ఏరియాస్‌లో. ఓకేనా. అడాలసెన్స్‌ని సెపరేట్ ఒక స్టేజ్‌లాగా కన్సిడర్ చెయ్యరని చెప్తున్నారు. ఓకేనా. యాక్చువల్‌గా అడాలసెన్స్ కూడా కొంచెం చిన్న పిల్లల మనస్తత్వమే గదా! అక్కడ గూడా. అది గూడా చిల్డ్రనే మనం అక్కడ గూడా.
మనం పెద్దోళ్ళం అయిపోయినామని మనం 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 ఎప్పుడు అనము కదా! ఇప్పుడు 13, 14 ఇయర్స్ అంటే ఏ ఏజ్ ఉంటాం మనము? 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అట్లుంటాం. అది కూడా మనల్ని పిల్లల లెక్కనే కన్సిడర్ చేస్తారు కదా! కానీ కొన్ని ఏరియాస్‌లో అట్లా ఉండదు. వాళ్ళని పిల్లల లెక్క కన్సిడర్ చెయ్యరు వాళ్ళు. వాళ్ళు అడల్ట్ లాగానే కన్సిడర్ చేస్తారు. వాళ్ళని పని చేయడానికి, లేకపోతే పైసలు సంపాదించడానికి, లేకపోతే పెళ్లి ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి గర్ల్స్‌కైతే చైల్డ్ మ్యారేజ్ కూడా చేసేస్తారు కొన్ని ప్లేసెస్‌లో. అట్లా చెప్తున్నారిక్కడ. ఓకేనా? అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంది అంటే చైల్డ్‌హుడ్స్ వేరే ఉంటాయి. మల్టిపుల్ చైల్డ్‌హుడ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చైల్డ్‌హుడ్ ఉంటదనమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్ చైల్డ్‌హుడ్స్ సీన్ ఇన్ ఇండియా. మనకు ఇండియాలో చాలా రకాల చైల్డ్‌హుడ్స్ ఉంటాయి. అవేంటివో చూద్దాం. ఒకటేంటి హై క్లాస్ చిల్డ్రన్. ఓకేనా? వీళ్ళ చైల్డ్‌హుడ్ వేరే ఉంటది. ఎట్లా బెటర్ ఎడ్యుకేషనల్, మెడికల్ అండ్ అదర్ ఫెసిలిటీస్. వాళ్ళకి అన్ని బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా గానీ, మెడికల్ పరంగా గానీ. ఓకేనా? బట్ మే ఫేస్ ప్రాబ్లమ్స్ లైక్ ల్యాక్ ఆఫ్ పేరెంటల్ టైమ్. అక్కడ వాళ్ళ పేరెంట్స్ హై క్లాస్ కాబట్టి అంటే వాళ్ళు వర్కింగ్ ఉంటారు కంపల్సరీ. ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఎక్కువ టైం కేటాయించలేకపోతారు. అదొక ల్యాక్ వాళ్ళకి. అంటే డ్రాబ్యాక్ లెక్క. మనం ఇంతకుముందు వీడియోలో డైవర్సిటీస్‌లో చూసుకున్నాం చూడండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనంగానే వాళ్ళు హ్యాపీగా ఉండరు అని. ఇట్లా ఇదొక ఎగ్జాంపుల్ లాగా. ఓకేనా? ఎందుకు హ్యాపీగా ఉండలేరంటే పేరెంట్సే లేరు ఫస్ట్. అసలు ఆ ఏజ్‌లో పేరెంట్సే ఇంపార్టెంట్. పేరెంట్ లవ్, పేరెంట్ కేర్, పేరెంట్ సపోర్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్. అది లేదు కానీ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? అది హై క్లాస్ చిల్డ్రన్‌లో. ఇదొక చైల్డ్‌హుడ్. నెక్స్ట్ మిడిల్ క్లాస్ చిల్డ్రన్. మిడిల్ క్లాస్ చిల్డ్రన్ అంటే ఏంటి? యూజువల్లీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ బట్ మే ఫేస్ ప్రెషర్ టు ఫుల్‌ఫిల్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నార్మల్‌గా. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే పేరెంట్స్ ఇంకా టీచర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వాలి అన్న ప్రెషర్ ఉంటది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ లోవర్ క్లాస్ చిల్డ్రన్. లోవర్ క్లాస్ చిల్డ్రన్ అంటే ఎవరు? మే హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ పూర్ న్యూట్రిషన్. అంటే వీళ్ళు పూర్ పూర్ పీపుల్ అనమాట. వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండదు, హెల్త్ కేర్ ఉండదు, ఇంకా ప్రాపర్ న్యూట్రిషన్ కూడా ఉండదు. వీళ్ళు లో క్లాస్ చిల్డ్రన్. ఇప్పుడు మిడిల్ క్లాస్‌కి ఏమైతది? వాళ్ళకి అన్ని రిసోర్సెస్ లిమిటెడ్‌గా అందుతుంటాయన్నమాట. ఇప్పుడు హై క్లాస్ అంటే అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఆహ్, లోవర్ క్లాస్ అంటే రిసోర్సెస్ మంచిగుండవు. మిడిల్ క్లాస్ అంటే ఏంటి ఇప్పుడు? ఉండి ఉండనట్టు. కాబట్టి వాళ్ళకి ఏమైతదంటే అన్ని ప్రెషర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతుంటారనమాట. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే, నేను ఆ పని చేయలేకపోయినా, నేను చదవలేకపోయినా, నేను జాబ్ సంపాదించలేకపోయినా, కాబట్టి నా పిల్లలు చేయాలని కొంచెం కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ గాని, కొంచెం ప్రెషర్ గాని పెడతారనమాట పిల్లలకి. ఓకేనా? అప్పుడు వాళ్ళ చైల్డ్‌హుడ్ అక్కడ వేరే ఉంటది. ఎందుకంటే ప్రెషర్ ఉంది కాబట్టి మెంటల్‌గా. ఓకే. నెక్స్ట్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ చిల్డ్రన్. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటే ఫేస్ ఫిజికల్ ఆర్ ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్ బట్ మే లెర్న్ టు అడ్జస్ట్ టు పెర్ఫార్మ్ వెల్ విత్ ఆపర్చునిటీస్. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అంటే ఏంటి అంటే అదే ఇగ ఫిజికల్ డిజబిలిటీ ఉండడం. ఓకేనా? ఇక్కడ ఏమైతుంది వాళ్ళకి ఆహ్, వాళ్ళు ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డిజబిలిటీ ఉంది గాబట్టి. అందరిలాగా ఈక్వల్‌గా లేరు గాబట్టి వాళ్ళు కొన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తారు. కాకపోతే దే మెనీ లెర్న్ టు అడ్జస్ట్ అండ్ పెర్ఫార్మ్ వెల్ విత్ ఆపర్చునిటీస్. వాళ్ళకి మనం కరెక్ట్ ఆపర్చునిటీస్ ఇచ్చినామనుకోండి. ఓకేనా? కరెక్ట్ గైడెన్స్ ఇచ్చినామనుకోండి. అప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. కొంతమంది అడ్జస్ట్ అయిపోయి నార్మల్ లైఫ్‌నే లీడ్ చేస్తుంటారు. అంటే నాకిట్లా ఒక డిజబిలిటీ ఉంది అని కాకుండా నార్మల్‌గా ఓకే. అది అసలది నాకు అవసరమే లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెయ్యి లేదనుకోండి. నాకిప్పుడు చెయ్యి అవసరం లేదు. నేను నా కాళ్ళతోని బతకగలుగుతున్నా అట్లా. అట్లా కొంతమంది రియలైజ్ అయితారు. మనం నార్మల్‌గా రియల్ లైఫ్‌లో గూడా చూస్తుంటాం గదా! వాళ్ళ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటది. వాళ్ళ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ జేయలేకపోతారు. మా పిల్లలు ఇట్లా ఉన్నారు అని. వాళ్ళని డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తారు. కొంతమంది స్కూల్‌లో ఆ డిఫరెన్స్‌ని ఫేస్ చేస్తారు. ఫ్రెండ్స్ ఏమని అనడం గానీ, లేకపోతే టీచర్స్ ఏమని అనడం గానీ అట్లా. నెక్స్ట్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్. లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటి అంటే నేర్చుకోవడంలో ఒక విషయాన్ని నేర్చుకోవడం అంటే ఎడ్యుకేషన్ గానీ, లేకపోతే మెంటల్ డిజబిలిటీ లెక్క గూడా అనుకోవచ్చు మనం. మెనీ హ్యావ్ డిఫికల్టీస్ సచ్ యాస్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అండ్ డిస్కాలిక్యులియా. అంటే డిస్లెక్సియా అంటే ఏంటంటే రీడింగ్ డిఫికల్టీ ఉండడం అనమాట. వాళ్ళు సరిగ్గా చదవలేకపోతారు. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే రైటింగ్ సరిగ్గా రాయలేకపోవడం. డిస్కాలిక్యులియా అంటే మ్యాథమెటిక్స్ అనమాట. సరిగ్గా కాలిక్యులేట్ చేయలేకపోవడం. ఇవి లెర్నింగ్ డిజబిలిటీస్ అనమాట. డిఫికల్టీస్. వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేకపోతారు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. డిస్లెక్సియా,
డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా. డిస్లెక్సియా అంటే రీడింగ్, డిస్గ్రాఫియా గ్రాఫ్ అంటే రైటింగ్ లెక్క గుర్తుపెట్టుకోండి, డిస్కాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్ మ్యాథ్స్. ఓకేనా, అట్లా. నెక్స్ట్ జువినైల్ చిల్డ్రన్. జువినైల్ చిల్డ్రన్ అంటే ఏంటి అంటే చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ ఆర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్, అంటే దొంగతనం చేయడము, ఏదైనా క్రైమ్ చేయడము. ఓకేనా, వీళ్ళ వీళ్ళ చైల్డ్హుడ్ వేరే ఉంటుంది. అసలు వాళ్ళు ఆ పని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ అక్కడ కూడా మెయిన్ పాయింట్ ఏంటి, సోషో ఎకనామిక్ స్టేటస్ లో ఉండడం. ఓకేనా, జూనైల్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, వాళ్ళు కావాలని వెళ్ళరు, కాకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది, వాళ్ళ చైల్డ్హుడ్ వేరే ఉంటుంది. ఓకేనా, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందవు, ఇంకా సొసైటీ కూడా వాళ్ళని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఓకేనా, అవి. నెక్స్ట్ ఆర్ఫన్స్. ఆర్ఫన్స్ అంటే ఎవరు, చిల్డ్రన్ హూస్ పేరెంట్స్ హ్యావ్ డైడ్ ఆర్ అబాండన్ దెమ్, అంటే పిల్లలు ఎవరైతే పేరెంట్స్ లేరు, చనిపోయి ఉంటారు, లేకపోతే ఎవరైతే వదిలేస్తుంటారు అనమాట పిల్లల్ని కొంతమంది ఆర్ఫనేజ్లో. అట్లా అబాండన్ అంటే ఏంటంటే వదిలించుకోవడం, అట్లా వాళ్ళని మనం ఏమంటాం, ఆర్ఫన్స్ అంటాం. వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, పేరెంట్స్ లేరు, పేరెంట్స్ లవ్ లేదు, పేరెంట్స్ కేర్ లేదు, సపోర్ట్ లేదు, ఫ్యామిలీ లేదు, వాళ్ళ చైల్డ్హుడ్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా మనమే చాలామందిని చూస్తుంటాం మన ఫ్రెండ్ సర్కిల్లోని. ఇప్పుడు మనకి ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, అసలు పేరెంట్సే లేని వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, వాళ్ళ చైల్డ్హుడ్ వేరే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంది, సర్వైవర్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటంటే చిల్డ్రన్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్, వయలెన్స్, హెరాస్మెంట్ ఆర్ నెగ్లెక్ట్. అబ్యూస్ అంటే ఏంటంటే వాళ్ళని హార్మ్ చేయడం అనమాట, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అట్లా. హెరాస్మెంట్ అంటే ఏంది అంటే థ్రెటన్ చేయడం అనమాట, భయపెట్టడము, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ అంటే డిఫరెంట్‌గా ట్రీట్ చేయడము, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ గానీ అవన్నీ దాని కిందకొస్తాయి. వయలెన్స్ అంటే తిట్టడము, కొట్టడము అట్లా. నెగ్లెక్ట్ అంటే ఏందంటే పట్టించుకోకపోవడం, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా ఒక అబ్యూస్ కిందకే వస్తది. ఓకేనా. నెక్స్ట్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే ఏంటి, పీపుల్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. లేబర్ లాగా పనిచేయడం అనమాట. ఇప్పుడు ఫ్యాక్టరీలో, షాప్స్‌లో, ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు కొంతమంది పిల్లలు. వాళ్ళ వాళ్ళ చైల్డ్‌హుడ్ వేరే ఉంటది గదా. వాళ్ళ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సే వేరే ఉంటది. ఎందుకంటే వాళ్ళు వర్క్ జేస్తుంటారు. అసలు అది వర్క్ జేసే ఏజే కాదు. కానీ వాళ్ళు వర్క్ జేస్తారు. ఇప్పుడు మళ్ళా వర్క్ జేసిన దాంట్లో గూడా వాళ్ళ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉండవు వాళ్ళకి. వాళ్ళు పని జేసిన దానికి తగ్గ వేజెస్ రావు వాళ్ళకి. ఇంకా అందులో అబ్యూస్ ఉంటది, ఫిజికల్ అబ్యూస్ ఉంటది, మెంటల్ అబ్యూస్ ఉంటది. అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇంకోటేంటి, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్. సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అంటే ఏంటి, చిల్డ్రన్ లివింగ్ విత్ ఓన్లీ వన్ పేరెంట్. ఒకటే పేరెంట్ ఉంటారనమాట. ఐదర్ మదర్ అని ఉంటారు, లేకపోతే ఓన్లీ ఫాదర్ అని ఉంటారు. ఓకేనా. ఇక్కడ ఒకసారి వన్ లైనర్ చూడండి. దేర్ ఈజ్ నో సింగిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్లో ఒకటే సింగిల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు చెప్పలేము. డిఫరెంట్ సోషల్, ఎకనామిక్, ఫ్యామిలీ అండ్ పర్సనల్ కండిషన్స్ క్రియేట్ డిఫరెంట్ కండిషన్స్. ఓకేనా, ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్ ఉండడం వల్ల డిఫరెంట్ చైల్డ్హుడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, దేర్ ఫోర్ వీ కాల్ దెమ్ మల్టిపుల్ చైల్డ్హుడ్స్. అందుకని మనం వాటిని ఏమంటున్నాం, మల్టిపుల్ చైల్డ్హుడ్స్ అని అంటున్నాం. ఒకరి చైల్డ్హుడ్ ఇంకొకరి చైల్డ్హుడ్తో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు రీజన్ అంటే వాళ్ళ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, ఫ్యామిలీ, పర్సనల్ కండిషన్స్ ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తాయి అన్నమాట. అందుకని మన ఇండియాలో మనకి చాలా రకాల చైల్డ్‌హుడ్స్ కనిపిస్తాయి. ఓకేనా. ఒకసారి ఇక్కడ కంక్లూజన్ చూడండి. సో వెన్ వీ సే చైల్డ్‌హుడ్ వీ షుడ్ నాట్ ఇమాజిన్ వన్ కామన్ పిక్చర్ ఆఫ్ ఎ హ్యాపీ చైల్డ్ గోయింగ్ టు స్కూల్, ప్లేయింగ్, కమింగ్ హోమ్ టు పేరెంట్స్. మనము చైల్డ్‌హుడ్ అనంగానే ఏమనుకుంటాము, మంచిగా ఇమాజిన్ చేసుకుంటాం అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మంచిగా ఆడుకుంటూ పాడుకుంటుంటారు, స్కూల్‌కెళ్తారు, చదువుకుంటారు, ఆడుకుంటారు, మళ్ళీ ఇంటికొచ్చేస్తారు పేరెంట్స్ దగ్గరికి అని అనుకుంటాం. కాకపోతే ఇన్ రియాలిటీ చైల్డ్‌హుడ్ మే టేక్ మెనీ ఫార్మ్స్. ఓకేనా, చైల్డ్‌హుడ్ చాలా రకాలుగా ఉంటది. ఎ చైల్డ్స్ క్లాస్, ఫ్యామిలీ, అబిలిటీస్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ మే షేప్ ద కైండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ దే ఎక్స్‌పీరియన్స్. ఇవన్నీ వాళ్ళ చైల్డ్‌హుడ్ మీద ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తది. ఓకేనా. దేర్‌ఫోర్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ వి స్పీక్ ఆఫ్ మల్టిపుల్ చైల్డ్‌హుడ్స్ రాదర్ దెన్ ఎ సింగిల్ చైల్డ్‌హుడ్. అందుకనే మనం ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారంగా మాట్లాడతాం. ఇండియాలో చూస్తే మనకు సింగిల్ చైల్డ్‌హుడ్ కాకుండా మనము మల్టిపుల్ చైల్డ్‌హుడ్ గురించి మాట్లాడతాము. ఓకేనా. ఇక్కడ ఎన్ని రకాల చైల్డ్‌హుడ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. 10 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి, హై క్లాస్ చిల్డ్రన్, మిడిల్ క్లాస్ చిల్డ్రన్, లో క్లాస్ చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్, జువెనైల్ చిల్డ్రన్, ఆర్ఫన్, సర్వైవర్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, సింగిల్ పేరెంట్ చైల్డ్. ఇట్లా 10 రకాలు. అంటే
ఇట్లా మనం 10 రకాల చైల్డ్‌హుడ్‌ని డిస్కస్ చేసుకున్నాము. అర్థమైందా మీకు? చైల్డ్‌హుడ్ అంటే ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటది. ఇన్ ఇండియా దేర్ ఎగ్జిస్ట్ మల్టిపుల్ చైల్డ్‌హుడ్. మన ఇండియాలో మనం మల్టిపుల్ చైల్డ్‌హుడ్స్‌ని చూస్తాము. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ అవన్నీ వస్తాయి. ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.